గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన విషయముగా మన ఆడపిల్లలు ఇంకా స్కూల్లో ఉండగానే, ఇంకా చెప్పాలంటే బాలికలుగా ఉండగానే మెచ్యూర్ అయిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? 10 సంవత్సరాల లోపు వయసులో కూడా ఆడపిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు ఉండగానే మెచ్యూర్ అయిపోతున్నారు. ఇంకా కొందరు, ముఖ్యంగా ఎక్కువ శాతం విదేశాల్లో 7 సంవత్సరాల వయసుకే మెచ్యూర్ అయిపోతున్నారు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయము, ప్లస్ ప్రమాదకరమైన విషయం కూడా. మనం ఏంటంటే సహజంగా 10 మందికి ఇలాగ జరిగింది అనుకోండి ప్రస్తుత పరిస్థితిలో, ఇక ఇది సాధారణమేలే అనుకుంటాం. మనం ఏమిటంటే నలుగురితో నారాయణ, గుంపులో గోవింద. ఇది సాధారణమేలే, అందరూ ఇలాగే ఉన్నారు అనుకొని మనం చప్పరించేస్తాం. కానీ చాలా 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 జాగ్రత్తగా లేకపోతే క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆడపిల్లలకి. అర్థమవుతోంది కదండి. ఈ వీడియో కూడా నేను మన మహిళలకు అవగాహన కలిగించడం కోసము ఆవేదనతోటే చేస్తున్నాను. ఇప్పటి నుంచి కాస్త ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఆడపిల్లలు కాస్త మెచ్యూర్ అయ్యే వయసు ఉంటుంది చూసారు, 14 సంవత్సరాల పైనే. 14 ఏళ్ళ లోపల ఏమీ ఉండేది కాదు. మిగతా పిల్లల్లాగే ఆడి పాడేవాళ్ళు, తిరిగేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, కొమ్మలు ఎక్కేవాళ్ళు, గోడలు ఎక్కేవాళ్ళు, బాగా ఆడుకునేవాళ్ళు, హుషారుగా ఉండేవాళ్ళు, చక్కగా సన్నగా నాజుగ్గా ఉండి ఇంటి పనులు అన్నీ కూడా చకచక చేస్తూ బాగా హుషారుగా ఉండేవాళ్ళు. 14, 15, 16 ఈ 3 సంవత్సరాలు ఏదో ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యేవారు. దానికి తగ్గట్టుగా ఫిజికల్ డెవలప్మెంట్ కూడా కనిపించేది. దానికి తగ్గట్టుగా ఆ స్థాయికి తగ్గ ఆలోచనలు కూడా ఆడపిల్లలో వస్తూ ఉండేవి. ఏజ్ అటెండ్ అయ్యారు అంటారు కదా. ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఆడపిల్లల శరీరం ఇంకా ఎదగదు, బాల్యావస్థలోనే ఉంటారు. 7-8 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఉంటారు. ఏమీ తెలియదు, మెచ్యూర్ అయిపోతారు. అంటే బ్రెయిన్కి లేదా ఆలోచనలకి శరీరానికి సంబంధం లేని పరిస్థితి. దారుణం ఏంటంటే చిన్న ఏజ్లో 7-8 సంవత్సరాల వయసులో మెచ్యూర్ అయిపోయి మరి ప్రతి నెల పీరియడ్స్ అవి వస్తాయి కదా, ఆ బ్లీడింగ్కి భయపడిపోయి ఎందుకు అలా అవుతుందో తెలియక సాడి పిల్లలు ఎగతాళి చేస్తారేమోనని, టీచర్లు ఏమైనా అంటారేమోనని భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. విషయం ఏంటంటే కనీసం తల్లి కూడా చిన్న వయసు పిల్లలు మెచ్యూర్ అయితే అవగాహన కలిగించలేకపోతుంది. దీనికి అసలు కారణాలు ఏమిటండి? కారణాలు కూడా తెలుసుకోవాలి కదా. మనము బాగా గుర్తుంచుకోవాలి, వీళ్ళంతా జాగ్రత్త పడాలి. నేను మొదటిసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వీధిలోనే ఒకళ్ళ గేదెలు ఉండేవన్నమాట. దగ్గరే కదా అని అక్కడ పాలు తీసుకునేవాళ్ళు. ఎవరో ఒకరు తెచ్చిచ్చేవాళ్ళు. 4 రోజులు తీసుకున్న తర్వాత ఒకసారి ఎవరికో తెచ్చివ్వడానికి కుదరకపోతే నేనే వాకింగ్ చేసుకుంటూ పాల కోసం వెళ్ళాను. పెద్ద పెద్ద గేదెలు 4-5 ఉన్నాయి. జనాలు వాళ్ళ ఇంటి ముందు లైన్ పెట్టారు పాలు పోయించుకోవడానికి. ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకుండా చిక్కటి పాలు పోస్తారు అని మంచి పేరుంది. చుట్టుపక్కల చూస్తే దూడలు ఎక్కడా లేవు. ఇదేంటి, పాలు పిండాలంటే దూడలు విడవాలి కదా, దూడలు చేపిన తర్వాత కదా పాలు తాగేది, పాలు పిండేది. ఎక్కడ దూడలు కనిపిస్తుంది, ఏమయ్యాయి అని అడిగితే ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా దూడల కోసము. దూడలు పుట్టగానే వాటిని గ్రామాల్లో ఎవరో ఒకరికి ఇచ్చేస్తాం పెంచుకోమని, గేదెలు మాత్రమే ఉంటాయి, వాటికి ఇంజెక్షన్స్ వేసి పాలు తీస్తామని చెప్పారు. ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, చాలా ప్రమాదకరమైన ఇంజెక్షన్. దాన్ని గవర్నమెంట్ నిషేధించింది కూడా. నిషేధించినా సరే అక్రమంగా సరఫరా చేస్తున్నారు. విపరీతంగా పశువులకి అది వాడేస్తున్నారు. పాలు తీయాలంటే ఇంజెక్షన్లు వేసి పాలు తీస్తున్నారండి. కలికాలము అని చెప్పడానికి ఎంతకంటే గొప్ప ఉదాహరణ ఏమి లేదు. ఆ పశువులు, ఆవులు, గేదెలు కూడా మాతృత్వం ఉంటుంది కదా, అది ఈనిన తర్వాత దాని బిడ్డ కాసేపు పాలు చేపాలని దానికి ఒక ఆనందం ఉంటుందా? దాని బిడ్డ పాలు చేపుతూ ఉంటే దానిలో ఉండే ఆ మాతృత్వ, ఆ మమకారం ఏదైతే ఉంటుందో ఆనందంలో ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి పాలలో కలుస్తుంది. ఆ పాలు తాగితే బలం. అలాంటి ఆవు పాలు తాగితే బుద్ధిబలం కూడా వికసిస్తుంది. ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే దూడల్ని కబేళాలకు తోలేసి, లేదంటే పల్లెటూరులో ఎవరికైనా పెంచుకోవడానికి ఇచ్చి, సిటీల్లో దూడలు కూడా కట్టడానికి స్థలం ఉండదు, అవన్నీ దగ్గర నుండి పేడేస్తూ ఉంటాయి, అవన్నీ తీసేయాలి, ఎందుకు ఈ కష్టమని పుట్టగానే దూడల్ని తరిమేసి ఈ గేదెలకి ఆక్సిటోసిన్, గేదెలకి ఆవులకి వేసేసి పాలు పితుకుతున్నారు. ఆక్సిటోసిన్ అనేది ఆ పాలల్లో కలిసిపోతుంది. పైగా ఈ ఆక్సిటోసిన్ ఇలాంటి ఇంజెక్షన్లు వేసేస్తే 2-3 లీటర్లు ఇచ్చే గేదెలు, ఆవులు ఉంటాయి చూసారా, 10-20 లీటర్లు కూడా ఇచ్చేస్తున్నాయి పాలు. మనం ఏం చేస్తామంటే పిల్లలకు తీసుకొచ్చేసి ఆ పాలను పడతాం. పాల ద్వారా ఆ ప్రమాదకరమైన ఆక్సిటోసిన్ అనే హార్మోన్, ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో అవి శరీరంలోకి వెళ్ళిపోతాయి. వయసుకు ముందే యుక్త వయసు వచ్చేసినట్లుగా కాస్త శరీరం ఎదిగేస్తుంది. వయసుకు ముందే ఇంకా బాల్యావస్థలోని బాలికలుగా ఉన్నప్పుడే ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. ఇలా జరగడం వలన ఏమవుతుందో తెలిసిన ఈ పరిణామ క్రమంలో నిదానంగా బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేసి రీసెర్చ్ చేసి డాక్టర్లు నిర్ధారించి చెప్తున్నారు. మనకేం తెలుసు, గ్రామాల్లో ఉంటే పర్లేదు కానీ ముఖ్యంగా సిటీల్లో ఉండేవాళ్ళు పొద్దున్న మనం లేసే వేళకే పాలు వాడు వస్తాడు,
పాల బాటిల్ ఎక్కడ పెట్టి వెళ్తాడు, లేదంటే పాలు పోసి వెళ్ళిపోతాడు. ఆ పాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం కలుపుతున్నారో తెలియదండి. పాలలో కొంత యూరియా కూడా కలుపుతున్నారట, పాలు చిక్కగా ఉండడానికి, నొరగా వచ్చి కనపడటానికి. ఆ పాలు ఈ పాలు కాసిన ఇంకా వాటి సరిపోతే ప్యాకెట్ పాలు, అందులో కాసిన నీళ్లు, నానా రకాలు కలగాపులకంగా కలిపేసి పాలు వాళ్ళు తెచ్చి మనకి పాలు అమ్ముతారు. ఏమాత్రం అవకాశం ఉన్నా సరే కొంచెము దూడలు గేదెలు లేదా దూడలు ఆవులు ఉన్న చోట పాలు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. కాస్త దూరం అయితే మీరు మాట్లాడుకొని ఒకేసారి 4-5 లీటర్లు తెప్పించుకొని కాసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 రోజులు తాగొచ్చు, తప్పేమీ లేదు. ఇట్లాంటి దిక్కుమాలిన పాలు, ఆక్సిటోసిన్, హార్మోనల్ ఇంజెక్షన్స్ వేసిన పాలు ఏమైతే ఉంటాయో అవి తాగితే ఈ గతి పడుతుంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మహిళలకే కాదు, మగపిల్లలకు కూడా ప్రమాదమే. వాళ్ళల్లో కూడా వయసుకు ముందే కొంచెం మెచ్యూరిటీ వచ్చేయడము, వాళ్ళలో ఉండే ప్రైవేట్ పార్ట్స్ మగపిల్లల్లో అవి ఎదగడము, వాళ్ళకు వయసుకు ముందు రకరకాల కోరికలు ఆలోచనలు రావడము, వీటన్నిటికి కూడా ప్రమాదకరమైన హార్మోనల్ ఇంజెక్షన్లు చేసిన పాలు తాగించడమే. అలాగే ఈ కోళ్ల ఫారాలు వాటిల్లో కూడా కోళ్లు బాగా బరువు రావడం కోసము కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ చేసేస్తారు. నాటుకోళ్ళు ఇంత బరువు ఉండవు. పల్లెటూరులు ఎప్పుడైనా గమనించండి, ఈ ఫారాల్లో పెట్టేసేస్తే 2 నెలల్లోనే కోళ్ళు బాగా బరువుగా అయిపోవాలి, మొగైలేనంత బరువుగా అయిపోవాలి. దానికి ఏం చేస్తారంటే ప్రమాదకరమైన బరువు పెరిగే హార్మోన్స్ ఉన్న కోళ్ళలో ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చికెన్ షాప్కి వెళ్ళి మాంసం అది తెచ్చుకుంటే ఆ ఫారం కోళ్ళ మాంసమే కదా అమ్ముతారు. ఆ మాంసంలో ఈ ప్రమాదకరమైన హార్మోనల్ ఇంజెక్షన్స్ కలిసిపోయి ఉంటాయి. అవి తినడం ద్వారా కూడా ఈ ఆడపిల్లలు వయసుకు ముందే మెచ్యూర్ అయిపోవడము, వయసుకు ముందే రకరకాల ప్రమాదకరమైన కామానికి సంబంధించి శృంగారపరమైన ఆలోచనలు రావడము, క్యాన్సర్లు రావడం, ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు రావడము, వీటన్నిటికీ కారణం అది కూడా. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది మాత్రం మనం ప్రయత్నిస్తే మార్చుకోవచ్చు. మనకి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గవి కాకుండా యుక్త వయసు వాళ్ళు చూసే సీన్స్ మొత్తం ఇంట్లోనే చూసేస్తున్నారు. టీవీలో అవునా కదా, మీరు రిమోట్ పెట్టి ఏ ఛానల్ అయినా పెట్టండి, అర్ధనగ్న సన్నివేశాలు కనపడతాయి. అసలు టీవీలో కనిపించే ఆడవాళ్ళందరూ అర్ధనగ్న అవస్థలోనే ఉంటారు. పైన కొంచెం కింద కొంచెం 2 పీలికలు చుట్టుకొని రకరకాల శృంగార సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ కనపడుతూ ఉంటాయి. ఒకప్పుడు అలాంటి సీన్స్ ఏదైనా టీవీలో కనపడుతుంటే పిల్లల్ని చూడనిచ్చేవాళ్ళు కాదు. అంటే మనం చెడ్డ పిల్లలుగా ఉన్నప్పుడు మీరు అవతలకు బోడని వేసేసి ఏదో రిమోట్ మార్చడం ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వదిలేస్తున్నారు పేరెంట్స్. ఎందుకంటే ఫోన్లో అయ్యే కనపడతాయి, టీవీలో అయ్యే కనపడతాయి. ఇదేదో ఈ రొమాంటిక్ సన్నివేశాలు చూడటం సర్వసాధారణము, ఇది కూడా పెద్ద విషయమేనా అని వదిలేస్తారండి. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. ఈ పిల్లలు వాళ్ళ వయసుకి అసలు తెలియకూడని విషయాలు, అక్కర్లేని విషయాలు చిన్న వయసు నుండే టీవీలో చూసి ఇది కూడా ఒక సర్వసాధారణమైన విషయమేలే అని వాటి గురించి ఆలోచించి వయస్సుకు ముందే ఇంకా బాల్యావస్థలో ఉండగానే శృంగారపరమైన ఆలోచనల వైపుకి వెళుతున్నారు, ఆకర్షణల వైపుకి వెళుతున్నారు. ఈ మధ్య నేను ఒక విషయం విన్నా. ఒక ప్రైమరీ స్కూల్లో 2 ఆడపిల్లలు కూర్చొని ఫస్ట్ నైట్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళ హెడ్ టీచరే చెప్పింది ఈ విషయం. ఎలా తెలుస్తుందండి వాళ్ళకి చెప్పండి? ఎలా తెలుస్తున్నాయంటే టీవీల్లో అలాంటి ఫస్ట్ నైట్ సన్నివేశాలు అవన్నీ చూసి చిన్న పిల్లలుగా ఉండగానే నీతి కథలు లేకపోతే ఏదైనా పాటలు, పద్యాలు, ఆట పాటలు నేర్చుకోవాల్సిన విషయంలోనే వాళ్ళు ఫస్ట్ నైట్ల గురించి, రొమాంటిక్ సన్నివేశాల గురించి ఆలోచించి చర్చించుకునే పరిస్థితికి వస్తున్నారంటే మనకి ఇంట్లో అలాంటి వెసులుబాటు ఉంది. పిల్లలు అలాంటివి చూసేస్తున్నారు, అవునా కదా? ఇలాంటి ఆలోచనలు, అక్కర్లేని ఆలోచనలు, ఒక వయసు వచ్చినాక చేయాల్సిన ఆలోచనలు పిల్లలు బాల్యావస్థలో చేస్తుంటే దానికి అనుగుణమైన హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. పిల్లలు తొందరగా మెచ్యూర్ అవడానికి అది కూడా ఒక కారణం. విపరీతంగా జంక్ ఫుడ్స్ తినడము, బయట మిల్క్ షేక్లని, రకరకాల జ్యూస్లని, కూల్ డ్రింక్స్ అని, పిజ్జాలని, రకరకాల రెస్టారెంట్లకు తీసుకెళ్లేసేసి పిల్లలకి పెట్టకపోతే ఎట్లా అని బిర్యానీలు, చికెన్లు, పిజ్జాలు, బర్గర్లు అవన్నీ కూడా తినిపిస్తున్నారే. వాటిలో కూడా రుచి కోసం రకరకాల పౌడర్లు ఏవేవో కలుపుతున్నారు, కెమికల్స్ అవన్నీ కలుపుతారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆడపిల్ల శరీరం మీద ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో గమనిస్తాం, చిన్న పిల్లలకు కూడా 1 సంవత్సరము 2 ఏళ్ళు ఉన్న పాపకు కూడా మేకప్లు వేసేసి తీసుకెళ్తున్నారండి. ఏదైనా పెళ్ళో ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంటే పసిపిల్లలకు కూడా మేకప్లు వేసి, వాళ్ళకి క్రీములు పూసి, మేకప్లు వేసి, లిప్స్టిక్ రాసి తీసుకెళ్తున్నారు. పిల్లలు అంటే సహజంగానే న్యాచురల్గా చాలా అందంగా ఉంటారు. మనం అంటే ఏవో చెత్త అదంతా తినేసేసి కొంచెం వయసు వచ్చిన తర్వాత పింపుల్స్, మచ్చలు అవన్నీ వచ్చి కవర్ చేసుకోవడానికి మేకప్ వేసుకుంటున్నాం అనుకోండి. పిల్లలకి అవసరం ఏముంది? వాళ్ళు పాల బుగ్గలతోటి, ఆ మెరిసే కళతోటి సహజంగానే న్యాచురల్గా చాలా అందంగా కనపడతారు, మెరిసిపోతూ కనపడతారు. నల్లగా ఉన్న పిల్లలు కూడా మెరుస్తూనే ఉంటారు బాల్యంలో. అలాంటి పిల్లలకి మేకప్లు వేసి, ఆడపిల్లలకు లిప్స్టిక్లు కూడా వేసేస్తున్నారే. ఈ మేకప్ కిట్స్, ఈ క్రీములు, లిప్స్టిక్లు ఏమైతే ఉంటాయో
వాటిల్లో కూడా రకరకాల ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతున్నారు, పశువుల వ్యర్థాలు కూడా కలుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించిన అలాంటివి కలుపుతున్నారు. మనకి శరీరానికి మేకప్ అబ్జర్వ్ చేసుకుంటూ క్రీమ్ రాస్తే శరీరంలోకి పెడుతుందా వెళదా, దీని ద్వారా కూడా ఆడపిల్లలకి ఎఫెక్ట్ అయ్యి తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. మనకి పూర్వం రోజుల్లో పెద్దలు ఒక మాట చెప్పేవాళ్ళు, మగవాడు వాడు తింటాడు తిరుగుతాడు ఏదో చేస్తాడు, నువ్వు ఆడపిల్లవి నోరు కట్టుకొని జాగ్రత్తగా ఉండొద్దా, ఏవి పడితే అవి తింటావు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. దానికి రాద్ధాంతం చేసిన మహిళామణులు కూడా ఉన్నారు. ఆడపిల్లలు తినకూడదా, ఆడవాళ్ళకి ఒక న్యాయమా మగాళ్ళకి ఒక న్యాయమా, ఆడది నోరు కట్టుకొని ఉండాలా, ఇలాగ రాద్ధాంతం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. గుర్తుపెట్టుకోవాలి, మగవాడు నెలదప్పడం, బిడ్డను మోయుడు, కనడు, సృష్టి చేయడం, ఆ బాధ్యత పరమాత్మ మహిళలకు ఇచ్చాడు. మనము ఎంతో ఆరోగ్యంగా ఉండి 9 నెలలు గర్భాన్ని మోసి ప్రసవించి మళ్ళీ ఆ బిడ్డలకి పాలు పట్టి పాత రోజులు 4 ఏళ్ల పాటు పాలిచ్చేవాళ్ళు, ఇప్పుడు సంవత్సరం ఇస్తున్నాం, అది కూడా ఇవ్వడంలా. ఎంత చెయ్యాలి అన్నప్పుడు మహిళల ఆహారం విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. ఏవి పడితే అవి మహిళలు తినకూడదు. మగవాళ్ళు తిన్నా ఏమవుతుంది, ఏదో కొంచెం రోగం వస్తుంది, కోలుకుంటారు. మనకి గర్భంతో ఉన్నప్పుడు ఎఫెక్ట్ కలిగిస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తాయి, పుట్టిన బిడ్డలకి ఎఫెక్ట్ కలిగిస్తుంది, పాలు తాగే పిల్లలకి ఎఫెక్ట్ కలిగిస్తుంది. కాబట్టే మహిళల ఆహారం విషయంలో కాస్త నోరు కట్టేసుకున్నారు. ఏవి పడితే అవి అడ్డంగా తినకూడదు అని పెద్దలు చెప్పారు. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు మొత్తం స్విగ్గీస్లో అక్కడ ఇక్కడ బుక్ చేసుకొని బర్గర్లని అవని ఇవని కేకులని ఎట్లా పడితే అట్లా తినేసేయడం. ఎలా పడితే అలాగా ఈ మేకప్ ఐటమ్స్ అన్నీ కొనుక్కొని ఏవో ఎండలో బయటప్పుడు ఒక క్రీము, చలికి ఒక క్రీము, వర్షం వచ్చినప్పుడు క్రీము, ఈ రకంగా క్రీములు రాసేసుకోవడం, విపరీతంగా దట్టంగా మేకప్లు వేసేసుకోవడం, బయట కూల్ డ్రింక్స్ అని మిల్క్ షేక్లని ఏవి పడితే తాగేయడం. కాస్త ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అదుపులో ఉంచాలి, శారీరకంగా బాగా శ్రమ చేయించాలి, ఆడపిల్లలతో కూడా వ్యాయామం చేయించాలి, బాగా ఆడించాలి. గంటసేపు ఆడపిల్లల్ని ఎగిరి బాగా ఆడుకోమని చెప్పాలి. చెమట్లు పట్టేంత వరకు ఆడపిల్లలు కూడా ఆడుకోవాలి, తద్వారా వ్యాయామం అవుతుంది. ఎక్కువగా ఈ టీవీలో మొదనష్టపు సీన్లు, సినిమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఆడపిల్లల్ని కదా మగపిల్లల్ని కూడా ఎవరిని చూడనివ్వకుండా దూరంగా ఉంచాలి. ఏదైనా మంచివి నేర్చుకోవాల్సినవి, విజ్ఞానవంతమైనవి, దేశభక్తి పాటలు అలాంటివే చూపించాలి పిల్లలకి. టీవీ టైం అనేది ఒకటి ఏర్పాటు చేస్తే ఈ టైం నుండి ఈ టైం వరకే నీవు టీవీ చూడాలి, దాంట్లో కూడా నీవు ఈ కంటెంటే చూడాలి అని ఖచ్చితంగా పిల్లల్ని అనుశాసనంలో అంటే క్రమశిక్షణలో పెట్టాలి. సెల్ ఫోన్ పిల్లల చేతికి ఇవ్వకూడదు. వాళ్ళు ఏవి పడితే అవి చూసేస్తారు. వయసుకు ముందే రకరకాల ఆలోచనలు వస్తాయి. వయసుకు ముందే రిలీజ్ అవ్వకూడని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆహార విషయంలో ముఖ్యంగా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ పాలు ఒకటి, ఈ కోళ్ల ఫారాల్లో మాంసం ఒకటి, వీటి విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వీరైనంత వరకు మన చుట్టుపక్కల ఎవరైనా కూడా దూడని వదిలి ఆ తర్వాత పాలు పిండే వాళ్ళు ఉన్నారా ఎంక్వైరీ చేసుకుని 10 రూపాయలు అయినా కూడా వాడి దగ్గర ఉండే పాలు తెచ్చుకొని స్టోర్ చేసుకుని అయ్యే తాగుతాం. పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లో కూడా ఏం కలుపుతున్నారో అవి 10 రోజులైనా కూడా పాల ప్యాకెట్ పాడవకుండా ఉండడానికి ఏదో కలుపుతుంటేనే కదా ఒక రసాయనం పాడవకుండా ఉంటుంది. అవన్నీ మన లోపలికి వెళ్ళి రకరకాల హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎఫెక్ట్ అయిపోయి మన మీదే ప్రభావం చూపిస్తున్నాయి. ఎవరికైనా సరే ఆరోగ్యం ఖచ్చితంగా పాడైపోతుంది. బాల్యావస్థలో ఉన్న పసిపిల్లలు తొందరగా మెచ్యూర్ అవడానికి కారణమవుతుంది. ఇవన్నీ మనం జాగ్రత్త వహించి మార్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన, అవగాహనతో 10 మందికి చెప్పాల్సిన విషయాలేనండి. ఏముందిలే ఈ రోజుల్లో అంతా కామన్, అందరూ చేస్తున్నారు కదా అంటే అందరికీ రోగాలు వస్తాయి, మనకి రోగాలు వస్తాయి. అందరు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాంలే కాదు. మనము మార్చుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయగలమా, బాగుపడటానికి, జాగ్రత్త పడటానికి, ప్రమాదాల నుండి సురక్షితంగా బయటపడటానికి ఏదైనా మనము ఒక ప్రయత్నం చేయగలమా ఆలోచించుకుంటే మనకి సామెత చెప్తారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఖచ్చితంగా మనం మనసు పెట్టామంటే 4 చోట్ల వెతికామంటే మనకి కాస్త ఏదన్నా మంచి పాలు అవన్నీ దొరుకుతాయి. మాంసాహారం విషయంలో కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫారం కోళ్ళు అంటే అనారోగ్యం. ఇంజక్షన్లు వేస్తారు ప్రతి ఫారంలోనూ వెళ్ళి గమనించండి. కోళ్ళ ఫారాలంటే కోళ్ళకి ఇంజక్షన్లు వేస్తారు. అవి తొందరగా ఎదిగిపోవాలి, తొందరగా బరువు పెరగాలి, తొందరగా వీళ్ళు మాంసం అమ్ముకోవాలి. వీటన్నిటి విషయాలు మరి చాలా చాలా జాగ్రత్తగా వహించాలండి. తొందరగా మెచ్యూర్ అవడమే కాదు, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏమో ఎంతసేపటికి నీళ్ళు వసుకోరు, ప్రెగ్నెంట్ అవ్వరు. మళ్ళీ అప్పుడు ఎంత నరకం అనిపిస్తారు మన ఆడపిల్లలు. సూటిపోటి మాటలో పెళ్ళై 5 ఏళ్ళు అయింది ఎంతవరకు ఏమీ లేదు, పెళ్ళై 10 ఏళ్ళు అయింది ఎంతవరకు ఏమీ లేదు. ఈ సూటిపోటి మాటలు ఎంత నలిగిపోతారు ఆడపిల్లలు. జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు జాగ్రత్త ఉండి వాళ్ళ ఆహారం విషయంలో, వాళ్ళ ఆరోగ్యం విషయంలో చిన్నప్పటి నుండే వాళ్ళ మానసిక స్థితి విషయంలో జాగ్రత్త తీసుకోవడము ప్రతి తల్లి తండ్రి కర్తవ్యం, ముఖ్యంగా తల్లి కర్తవ్యం. ఈ వీడియో చక్కగా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్, కృష్ణార్పణ.